సిపిఆర్ అంటే ఏంటి, అండ్ సిపిఆర్ అంటే ఎందుకు ఇంపార్టెంట్, అండ్ సిపిఆర్ అనేది ఎప్పుడు చేయాలి, ఈ 3 విషయాల మీద మనకి అవగాహన ఉంటే మనం సిపిఆర్ మన కళ్ళ ముందు ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ ఎవరైనా చేయగలుగుతారు. సో వాట్ ఈస్ సిపిఆర్? సిపిఆర్ మీన్స్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటాము. సి మీన్స్ హార్ట్, పి మీన్స్ పల్మనరీ అంటే దాన్ని మనం పల్మనరీ అంటే లంగ్స్ ని పల్మనరీ అంటాం మనం. సో ఆర్ మీన్స్ రిససిటేషన్ అంటే హార్ట్ ని రీస్టార్ట్ చేయడము, అంటే మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తూ హార్ట్ ని రీస్టార్ట్ చేసే ప్రక్రియను మనము సిపిఆర్ అంటాము. మన కళ్ళ ముందు కార్డియాక్ అరెస్ట్ అయ్యారు, సో అయినప్పుడు మనం వాళ్ళకి హార్ట్ సర్క్యులేషన్ అంటే హార్ట్ కొట్టుకోవడము ఆగిపోతుంది, ఎట్ ద సేమ్ టైము బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆల్ ఓవర్ బాడీకి ఆగిపోతుంది. సో అలాంటప్పుడు పేషెంట్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు, నో రెస్పిరేషన్, నో బ్రీతింగ్ అంటే గాలి తీసుకోలేడు, అండ్ పల్స్ కూడా వాళ్ళకి గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఈ సిపిఆర్ వల్ల ఏమవుతుందంటే మనము ఆర్టిఫిషియల్ గా బయట నుండి హార్ట్ ని పంప్ చేస్తున్నాం, అంటే మనము హార్ట్ సర్క్యులేషన్ చేసేలాగా చేస్తున్నాం, దాన్ని మనము సిపిఆర్ అంటాం. ఈ సిపిఆర్ ఎప్పుడు చేయాలంటే ఒక పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు నో రెస్పిరేషన్, నో పల్స్ అండ్ అన్కాన్షియస్, ఈ 3 ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. మనం గ్రౌండ్ లో కానీ ఎక్కడో కానీ పడిపోయాడు సార్, సో అప్పుడు అక్కడ ఏదైనా గాజు పీసులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, సో అక్కడ మనం వ్యక్తి ఎవరైతే కార్డియాక్ అరెస్ట్ అయిన పర్సన్ ని అక్కడే ఉంచి సిపిఆర్ చేయలేము. సో మనం సేఫ్ జోన్ లోకి తీసుకోవాలి, అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సీన్ సేఫ్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఆ పేషెంట్ ని సేఫ్ జోన్ కి షిఫ్ట్ చేయాలి. ఒకవేళ మన ఇంట్లో కానీ ఎక్కడ మన రిలేటివ్ కానీ ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు, సో వాళ్ళు ఒకవేళ బెడ్ మీద ఉన్నారనుకోండి, కింద నేల మీదకి కానీ లేదా ఏదైనా గట్టి టేబుల్ హార్డ్ సర్ఫేస్ మీదకి ఆ విక్టిమ్ ఎవరైతే కార్డియాక్ అరెస్ట్ అయిన పర్సన్ ని మనం ఉంచాలి. ఉంచిన తర్వాత మనము ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ ఫాలో అయ్యి మనం ఈజీగా సిపిఆర్ చేయొచ్చు. మనం ఫస్ట్ ఎవరైతే కొలాప్స్ అయిన విక్టిమ్ ని మనము ట్యాప్ చేయాలి. హలో సార్ ట్యాప్ చేశాను, నో రెస్పాన్స్. ఇమీడియట్లీ మనం ఏం చేయాలంటే లుక్, లిజన్, ఫీల్ అంటే మనం LLF మెథడ్ అంటే లుక్ మీన్స్ పేషెంట్ చెస్ట్ రైజ్ అవుతుందా లేదా చూడాలి. ఇంకో లిజన్ మీన్స్ పేషెంట్ ఎయిర్ తీసుకుంటున్నారా లేదా అనేది మనము వింటాం ఇక్కడ. ఫీల్ మీన్స్ పేషెంట్ వదిలే గాలి మన చీక్స్ కి తలుగుతుందా లేదా అనేది మనం ఫీల్ అవుతాం. దీన్ని మనం LLF మెథడ్ అంటాం, లుక్, లిజన్, ఫీల్. ఇది ఓన్లీ 5 to 10 seconds చేయాలి సార్. ఇమ్మీడియట్ అండ్ ట్యాప్ చేసినప్పుడు అన్రెస్పాన్సివ్, నో రెస్పాన్సివ్, అండ్ ఇక్కడ గాలి కూడా తీసుకోవడం అంటే రెస్పిరేషన్ కూడా గాలి ఎవరైతే మన విక్టిమ్ ఉన్నారో గాలి కూడా తీసుకోవట్లేదు. ఇమ్మీడియట్ మనము కెరోటిడ్ పల్స్ చెక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ మనకి ఈ కనిపించే బోన్ అడామ్స్ యాపిల్ అంటాము, దీనికి ఎగ్జాక్ట్లీ 2 fingers బిలో మనకి కెరోటిడ్ పల్స్ ఉంటుంది. ఈవెన్ మనం ఈ 2 fingers మనం పెట్టుకున్నా మనం ఫీల్ అవుతాం. ఇమీడియట్ కెరోటిడ్ పల్స్ మనం చెక్ చేస్తాము. సో యాజ్ వెల్ మనం రేడియల్ పల్స్ కూడా హ్యాండ్ కి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇది కూడా మనము 5 to 10 seconds చెక్ చేస్తాము. ఇక్కడ మనం పల్స్ ఫీల్ అవ్వలేదు, సో మనం ఇక్కడ మనకు అవగాహన వచ్చింది, పేషెంట్ కాన్షియస్ లో లేడు, నో రెస్పిరేషన్, నో పల్స్. సో ఇమ్మీడియట్ స్టార్ట్ సిపిఆర్ అన్నట్టు. స్టార్ట్ సిపిఆర్ అంటే మనము ఈ స్టార్ట్ సిపిఆర్ చేసే ముందు కూడా పేషెంట్ షర్ట్ కి బటన్స్ ఇప్పేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేది ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద టూ నిపిల్స్ అండ్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ అండ్ లోయర్ హాఫ్ ఆఫ్ ది స్టెర్నమ్. మనము దీన్ని ఈ బోన్ ని మనం స్టెర్నమ్ అంటాము. లోయర్ హాఫ్ ఆఫ్ ది స్టెర్నమ్ లో ఎగ్జాక్ట్లీ మనం కంప్లీట్ సిపిఆర్ చేసే ముందు మనం ఏదైతే డామినేట్ హ్యాండ్ ఉంటుందో, నాకు వచ్చేసి నా రైట్ హ్యాండ్ ఈజ్ మై డామినేట్ హ్యాండ్. సో దీన్ని మనము పామ్ ఆఫ్ హ్యాండ్ అంటాము. ఈ పామ్ ఆఫ్ హ్యాండ్ ని మనం ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే మెజర్మెంట్స్ చేసుకున్నామో బిట్వీన్ ద 2 nipples సెంటర్ ఆఫ్ ది చెస్ట్ అక్కడ ఈ విధంగా పెట్టి ఇంకో హ్యాండ్ ని మనం ఇంటర్లాకింగ్ చేయాలి. ఇంటర్లాకింగ్ చేసి ఈ విధంగా నీల్ డౌన్ అవ్వాలి. మనం సిపిఆర్ చేసేటప్పుడు మన బ్యాక్ షుడ్ బి స్ట్రేట్, అంటే మన వెన్నుముక స్ట్రేట్ గా ఉండాలి అండ్ బోత్ హ్యాండ్స్ 90 degrees లో ఉండాలి. సో మనము ఈచ్ సైకిల్ మనం ఇక్కడ 2 minutes లో 5 cycles చేయాలి. ఈచ్ సైకిల్ కి 30 compressions, 2 rescue breaths ఇస్తాము. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30. సో ఇమ్మీడియట్ 2 రెస్క్యూ బ్రీత్ తీయాలి. సో ఇలా హెడ్ టిల్ట్, చిన్ లిఫ్ట్ మాన్యువర్ ఉపయోగించి ఈ నోస్ క్లోజ్ చేసి ఇలా ఇవ్వాలి. మనం ఇక్కడ నార్మల్ ఫేస్ మాస్క్ ద్వారా ఇవ్వచ్చు మనం 2 రెస్క్యూ బ్రీత్స్. ఈ విధంగా
30 చెస్ట్ కంప్రెషన్స్, 2 రెస్క్యూ బ్రీత్స్, ఇట్లా 2 minutes లో 5 సైకిల్స్ ఇవ్వాలి. 10 to 12 బ్రీత్స్ ఇవ్వాలి ఈ 2 minutes లో. సో క్వాలిటీ సిపిఆర్ ఇవ్వాలి, క్వాలిటీ సిపిఆర్ కంప్రెషన్స్ చేయాలి. ఆ క్వాలిటీ కంప్రెషన్స్ ఏ విధంగా ఇవ్వాలంటే పుష్ హార్డ్ అండ్ ఫాస్ట్, పుష్ హార్డ్ అండ్ ఫాస్ట్ అండ్ అలో చెస్ట్ రికాయిల్ ఫుల్లీ. అంటే మనం ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చెప్పాను, మనము ఈ కంప్రెషన్స్ బయట నుండి హార్ట్ ని పంప్ అయ్యేలా చేస్తున్నాం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా హార్ట్ కొట్టుకునేలా చేస్తున్నాము. సో ఇది అలా చేయడానికి అందుకోసం మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు హార్ట్ లో ఉన్న బ్లడ్ అంతా ఆల్ ఓవర్ బాడీకి వెళ్తుంది. మళ్ళీ మనం హ్యాండ్ రిలీజ్ చేసినప్పుడు లంగ్స్ లో నుంచి వెళ్ళి బ్లడ్ హార్ట్ లోకి వెళ్తుంది. ఈ విధంగా మనం కంప్రెస్ చేయడం వల్ల ఈ హార్ట్ నుంచి లంగ్స్ కి ఈ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆల్ ఓవర్ బాడీ జరుగుతుంది అండ్ బ్రెయిన్ కి కూడా వెళ్తుంది. సో ఇట్లా మనము 5 సైకిల్స్ కంప్లీట్ చేయాలి. ఈ 5 సైకిల్స్ లో ఎవ్రీ సైకిల్ కి 30 కంప్రెషన్స్, 2 రెస్క్యూ బ్రీత్స్ అనేది ఇవ్వాలి అంటిల్ చేస్తాము. సో మనం ఇక్కడ ఎక్కడైతే మనం కెరోటిడ్ పల్స్ చెక్ చేస్తామో అప్పుడే ఆ టైంలోనే మనం మెడికల్ హెల్ప్ కూడా కోలాలి. అంటిల్ ఎవరైనా మనకి హాస్పిటల్ తీసుకెళ్లే వరకు లేదంటే మెడికల్ ఎవరైనా వచ్చే వరకు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సో మనం కంటిన్యూ 5 సైకిల్స్ చేసాము, మళ్ళీ పల్స్ చెక్ చేసాము, పల్స్ ఫీల్ అవ్వలేదు, మళ్ళీ ఇమీడియట్ మళ్ళీ 5 సైకిల్స్ చేయాల్సిందే. సో మళ్ళీ 2 minutes మళ్ళీ పల్స్ చెక్ చేయాలి. సో అట్లా కంటిన్యూ పల్స్ ఫీల్ అయ్యే వరకు చెక్ చేయాలి. సో ఇన్ కేస్ మనం 5 సైకిల్స్ అయిపోయాయి, 5 సైకిల్స్ అయిపోయిన తర్వాత కెరోటిడ్ పల్స్ చెక్ చేసాము. సో మనం పల్స్ ఫీల్ అయ్యాము అంటే పల్స్ అనేది స్టార్ట్ అయింది, అంటే పల్స్ అనేది ఫీల్ అయ్యాము, పల్స్ స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తామంటే మనము చెస్ట్ కంప్రెషన్స్ స్టాప్ చేయాలి. స్టాప్ చేసేసి నార్మల్ బ్రీత్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం 2 బ్రీత్స్ ఇస్తాం కదా సార్, అట్లా ఒక 1 minute లో 10 to 12 బ్రీత్స్ అనేది ఇవ్వాలి. సో అప్పుడు తను అది ఎప్పటి వరకు ఇవ్వాలి, తను ఓన్ బ్రీతింగ్ తీసుకునేంత వరకు ఇవ్వాలి. సో వన్స్ ఓన్ బ్రీతింగ్ పల్స్ అండ్ రెస్పిరేషన్ బ్రీతింగ్ కూడా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే తనని రికవరీ పొజిషన్ లో పడుకోబెడతాం. సో అప్పుడు తర్వాత కాన్షియస్ తర్వాత ఈ రికవరీ పొజిషన్ అయిపోయిన తర్వాత 5 to 10 minutes లో తను కాన్షియస్ లోకి వస్తే తనకి కంఫర్టబుల్ అయ్యే వరకు కూర్చోబెట్టాలి. తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే మనం హైయర్ మెడికల్ సెంటర్ తీసుకుంటామో నెక్స్ట్ అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనము ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ అయితే ఎన్ రూట్ లో ఇదంతా చేసుకోవచ్చు సార్, అంటే మన హాస్పిటల్ తీసుకెళ్లే లోపు చేయాలి. దానివల్ల పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ అంటే లైఫ్ సేవింగ్ అయ్యేది హై రేషియో ఉంటుంది. దీన్ని ఎవరైనా చేయొచ్చు, బట్ చేసే సిపిఆర్ నేర్చుకొని చేయాలి. ఇది కంప్లీట్ ఎవరైనా కామన్ పీపుల్, ఎల్డర్ పీపుల్ కావచ్చు, కమ్యూనిటీ ఎవరైనా కూడా సిపిఆర్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.